ఉల్లి కోస్తేనే కాదు కొనాలన్నా కన్నీళ్లు వచ్చే పరిస్థితి 2-3 నెలలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది ఉల్లి ధర. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో కిలో 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపైనే ఉత్తరాంధ్ర మార్కెట్లు ఆధారపడుతున్నాయి. అక్కడి రైతులు వ్యాపారులు డిమాండ్కు అనుగుణంగా ఉల్లిని నిల్వ చేస్తుంటారు. ఎల్నినో ప్రభావంతో ఉల్లి దిగుబడి తగ్గిందని, ఫలితంగా ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విజయనగరంలో ఉల్లి ధరలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ధర ఘాటెక్కుతుంది. ప్రధానంగా చూసుకుంటే హోల్సేల్ ధర దాదాపు జూన్ మాసం నుంచి కూడా పెరుగుతూ వస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే జూన్లో 15 రూపాయలునే కిలో ఉల్లిపాయ ధర 15 రూపాయలు ఉంటే నేడు అది 50 రూపాయల వరకు కూడా చేరుకుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు చాలా అంచనాల వరకు చేస్తున్నారు. దాదాపు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా కర్నూలు అలాగే మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఎక్కువగా మనకి దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రస్తుత ప్రభావాలు ఏవైతే వాతావరణం అనుకూలించకపోవడం, అలాగే వర్షాలు లేకపోవడం, పంట కూడా కాస్త తగ్గుబడ్డం, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే దిగుబడి కాస్త తగ్గింది. దీంతో రైతులు కూడా చాలా జాగ్రత్త పడుతూ వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ రేట్లు అమాంతంగా ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏ విధంగా ఉంది మార్కెట్ యొక్క అనాలిసిస్ చేయడానికి హోల్సేల్ వ్యాపారులు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతారు. సార్, ప్రధానంగా చూస్తున్నాం మనం జూన్ మాసం నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజుకి 15 రూపాయలునే కిలో 15 రూపాయలు ఉన్నది ఈరోజు 50 రూపాయలకి పెరిగింది. దీనికి ఎందుకంటారు ఇంత పెరగడంకి గల కారణాలు ఏమంటారు? ఓకే, నమస్కారం అండి. మేము ఇక్కడ హోల్సేల్ ఆనియన్స్ అండ్ పొటాటోస్ బిజినెస్ చేస్తూ ఉంటాము. అయితే మనం ఆంధ్ర మార్కెట్ మొత్తం చూసుకున్నట్టయితే ఆనియన్స్ మనం 12 నెలల్లో 9 నెలలు మన మహారాష్ట్ర మీద ఆధారపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి కర్నూలు ఓన్లీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లోనే పంట ఉంది కాబట్టి మిగతా 9 నెలలు మన మహారాష్ట్ర మీద ఆధారపడాలి. సో మహారాష్ట్ర ఉల్లిపాయలు ఎక్కువ కాలం ఉంటాయి, మన్నిక ఉంటాయి కాబట్టి అందరూ మహారాష్ట్ర ఉల్లిపాయలు కొంటాము, మనకి అది అలవాటు. సో ఈసారి మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఒకటి, నేను లాస్ట్ ఇయర్ క్రాప్ లేట్ రావటం, అకాల వర్షాల వల్ల అక్కడ పంట పోవటం, మళ్ళీ పంట వేయటం, దానివల్ల లేట్ అవ్వటం. ఇప్పుడు ఈ ఎల్నీలో ప్రభావం వల్ల మళ్ళీ రానున్న క్రాప్ కూడా లేట్ అవ్వడం అని ఉంచుకుని, అంటే ఫ్యూచర్ డిమాండ్ ఉంచుకుని ఇవాళ అక్కడ మహారాష్ట్రలో రైతులందరూ కూడా కొంచెం స్టాక్ చేయడం జరుగుతుంది. అయితే మీకు అందరికీ తెలిసిందే, ఇదంతా కూడా ఈ మార్కెట్ అన్నీ కూడా వెజిటబుల్ మార్కెట్ అన్నీ కూడా సప్లై డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టాక్ తరిగిపోతుందేమో అని, డిమాండ్ క్రియేట్ అయిపోతుందేమో అని ముందు నుంచే స్టాక్ చేయడం ఒక డిమాండ్ క్రియేట్ అయ్యింది. ప్రైస్ అందుకే మన జూన్లో చూసుకుంటే 14 రూపాయలు 15 రూపాయలు కూడా చాలా సేల్స్ తక్కువ ఉండేది. అలాంటిది ఇవాళ 40 రూపాయలకి వచ్చేసింది. ఇంకా 50 రూపాయలు 60 రూపాయలు అయ్యే ఛాన్స్ కూడా ఉందని మహారాష్ట్ర వ్యాపారులు కూడా మాకు చెప్తున్నారు. అయితే ఈ ప్రభావం నాఫెడ్ అనేది ఒక సంస్థ, ఇది గైడెన్స్తో ఈ ప్రైసెస్ అన్నీ ఉంటాయి. సో గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సరైన టైంలో ఇంటర్వ్యూన్ అయ్యి స్టాక్ చేయటం, అంటే ఏ ప్రైస్ రేంజ్లో గవర్నమెంట్ ఉల్లిపాయలు సప్లై చేస్తారనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి మనం అంతా నిమిత్తం మాత్రమే, అక్కడ ఏ మార్కెట్ ఉందో దాన్ని బట్టి ఇక్కడ అమ్మటం తప్ప మన కంట్రోల్ ఏమీ లేదు ప్రస్తుతానికి. సో అక్కడ ఇవాళ 40 రూపాయలు ఉంటే ఇక్కడ మనం లారీ ఫ్రైట్ అన్ని యాడ్ చేసుకుని ఇక్కడ 45కి అమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సార్, ప్రధానంగా ఇప్పటికైతే మన స్టాక్ ఏ విధంగా ఉంది, మనకి డిమాండ్ ఏ విధంగా ఉంది? అసలు విజయనగరంకి చూసుకుంటే ఉన్న 6 హోల్సేల్ సప్లయర్స్లో డిమాండ్ బట్టి అక్కడ ఆర్డర్లు పెట్టడం జరుగుతుంది. అంత స్కేర్సిటీ ప్రోడక్ట్ అయితే స్కేర్సిటీ అయితే ఏం లేదు, అయితే దొరుకుతుంది. అయితే అన్నీ ఇప్పుడు ఈ ప్రభావం వల్ల వెజిటబుల్ రేట్లు అన్నీ పెరగడంతో ఉల్లిపాయ రేటు కూడా పెరిగింది. ఇది కొంచెం ఎక్కువ మొత్తంలో పెరగడం, ఎందుకంటే మన రవాణా ఖర్చులు ఎక్కువ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి రావడం వల్ల రవాణా ఖర్చులు 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉండటం వల్ల మనకి ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రజల మీద. అయితే కొంచెం మంచి క్వాలిటీ ఆనియన్స్ కావాలి అంటే మహారాష్ట్ర తప్ప మనకి దారి లేదు. కాబట్టి మనం ఈరోజు ఈ ధరలకి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సార్, మీరు చెప్పండి. మనం చూస్తున్నాం కదా, రిలీజ్ చేస్తే అదే ప్రజెంట్ చూస్తున్నాం కదా సిచ్యువేషన్ కూడా, ఎప్పుడు ఈ టైంలో కొద్దిగా మనం అటు ఇటు రేట్ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఎప్పుడైనా మనం చూస్తాం? ఇంతకుముందు 2-3 సందర్భాలు వచ్చాయి ఇలాంటి రేట్లు పెరగడం జరిగింది. కాకపోతే ఈ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ నాఫెడ్ ద్వారా బఫర్ స్టాక్ పెడతారు, అది రిలీజ్ చేస్తే కాస్త రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. సార్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ప్రభుత్వం నియంత్రణలోకి రావాలని, ధరలన్నీ ప్రభుత్వం నియంత్రించాలండి.
ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ప్రభుత్వం నేరుగా వ్యాపారస్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొద్ది నియంత్రిస్తే ఆటోమేటిక్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చూస్తున్నాము చాలామంది కూడా ఇక్కడ మార్కెట్ ప్రధానంగా చూస్తున్నారు ఏదైతే సిచ్యువేషన్స్ బట్టి డిమాండ్ బట్టి ఈ రేట్ని చేయటం, అలాగే రైతులు దీన్ని మానిటరింగ్ రైతుల ద్వారా స్టాక్ బఫర్ స్టాక్ పెట్టడం, ఇవన్నీ కారణంగానే ఈ రేట్స్ పెరుగుతున్నాయనేది వర్తకులు చెప్తున్నారు. మరోవైపు దీన్ని ప్రభుత్వం ఏదైతే మార్కెట్ ఉంటుందో దానితో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కొంత నియంత్రించగలిగితే, స్టాక్స్ని ఎక్కువ రిలీజ్ చేయగలిగితే ఈ రేట్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని పూర్తి స్థాయిలో స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందనేది చెప్తున్నారు. దీనికి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా కొంత మార్కెట్లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ కానీ వచ్చినట్లయితే మహారాష్ట్ర నుంచి కానీ అలాగే ఇటు కర్ణాటక నుంచి కానీ ఏమైనా సప్లై తగ్గినట్లయితే ఆటోమేటిక్గా ఈ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం కాస్త నియంత్రించి దాదాపు స్టాక్ని ఎక్కడ కూడా బఫర్ చేయకుండా పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఇవ్వగలిగితే ఈ రేట్స్ అనేవి తగ్గే అవకాశం ఉందనేది వర్తకులు చెప్తున్న అంశం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.